నమస్కారం, రేష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమాజానికి తిరిగి ఇవ్వడానికే P4 విధానం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలపై గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు. మానసిక పరిపక్వతకు పుస్తకాలు దోహదం చేస్తాయి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలం, పరిశ్రమల స్థాపనకై ఔత్సాహికులకు కలెక్టర్ కీర్తి పిలుపు. కార్మికుల జీవితాల్లో ఆదిరెడ్డి వెలుగులు నింపారు, టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సమాజానికి తిరిగివ్వడం అనే అంశంలో భాగంగా P4ను తీసుకొచ్చామని, P4 అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, చేయూత ఇవ్వడమని, ఆ లక్ష్యాన్ని చింతా శశిధర్ ఫౌండేషన్ ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలో శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ సేవ్ ద బుల్ విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను శుక్రవారం ముఖ్యమంత్రి విశ్వసముద్ర గ్రూప్ చైర్మన్ చింతా శశిధర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు, పర్యావరణ సంక్షేమం, పశుజాతుల పరిరక్షణ, విద్యార్థులకు నందగోకులం లైఫ్ స్కూల్ పేరిట 3 మంచి ప్రాజెక్టులను చేపట్టిన చింతా శశిధర్ ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు. 24 ఎకరాల్లో ఏర్పాటైన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేస్తోంది. దీనికోసం 12,000 టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్థాలను కొనడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు. పశు సంపదను, మన వారసత్వాన్ని కాపాడేందుకు నూతన ప్రయోగం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. క్షేమం, రెండోది పశు జాతుల పరిరక్షణ, మూడోది ఎక్సలెంట్ స్కూల్. అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం అంటే నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి 20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, జీతాలు మాత్రం తీసుకుంటారు అంటూ విమర్శలు సంధించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తూ అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావిస్తుంటే వైసీపీ చూసి ఓర్వలేక వక్రభాష్యాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపు చంద్రబాబు, పవన్ను ఎలా విడగొట్టాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదన్నారు.
బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా రాష్ట్రంలో చాలా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీ ఆటలు సాగవు, మీ పప్పులు గోరెంట్ల దగ్గర ఉడకవు అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ రూరల్ అధ్యక్షుడు మర్చేటి శివ, సత్యప్రసాద్, నున్న కృష్ణ, పండూరి అప్పారావు, శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నూలు మిల్లులు కానీ పంచదార మిల్లులు కానీ అన్ని దెబ్బతినిపోయినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అందలే. గత 5 ఏళ్లలో ₹1 రిలీజ్ చేయలే. పెనుభారం రాష్ట్ర ప్రభుత్వమే పడింది. ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదో సాయం చేయండి అని చెబుతాం, దానికి వక్ర భాషను చెబుతారు. ఈ మధ్య అసెంబ్లీలో ఒక విషయంలో నేను మాట్లాడాను. పౌష్టికాహారం పెంచేది, చౌకతల దుకాణం ద్వారా ఇచ్చే ధాన్యంలో యొక్క పోషకాహారాలు పెంచడం కోసం ఫోర్టిఫైడ్ రైస్ 1% ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్రంలో మిల్లులు ఉన్నాయి. మనకి 14 మిల్లులు ఆ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్, గుజరాత్, హర్యానా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మన దగ్గర ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ అనేక మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వటం లే. మేము అదే అడిగాం, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తానంటారు, రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి కదా అని అడిగాం. అప్పుడు చెప్పాం, అధికారులు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చినే చెబుతారు, మంత్రులు ఏం చెబుతారు, మంత్రులు కూడా ఏం చేయలేరు. అధికారులు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం మంత్రులు చెబుతారు. ఎప్పుడైనా అంతే, ఒక ప్రశ్న ఇస్తే అవునండి, కాదండి, లేదండి అంటారు. తర్వాత మళ్ళీ సబ్సిడీకి వెళ్ళినప్పుడు, సప్లిమెంట్కి వెళ్ళినప్పుడు గంటల డిబేట్ జరుగుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, అవునండి, కాదండి, లేదండి అని వస్తుంది. ఈ తరతరాలుగా జరిగే ప్రాసెస్ ఇది, దాంట్లో మార్పు రాదు. దాని మీద మేము అడుగుతాం. నేను అడిగాను, అయ్యమ్మ అధికారులు చెప్పేది చిలక పలక పలకొద్దండి, వాళ్ళు ఏదో చెబుతారు, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు, ఇది మంచిది కాదు. మన రాష్ట్రంలో ఉన్నాయి, ఇదిగో డేటా, ఇదిగో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీకి రాయితీలు ఇవ్వమని ఉంది. 10% మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇవ్వమని ఉంది. అది వదిలేసి అది లేదంటారు వాళ్ళు అధికారులు. దాని మీద నేలేశాను. దాన్ని లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు వక్ర భాషను చెప్పి, బుచ్చయ్య గారు ఏదో మా పార్టీని మాట్లాడారు, మా నాయకులు మాట్లాడారని తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తోకల్లాగా. బాధ్యత కలిగిన వాళ్ళం అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం లేనప్పుడు అనేక సమస్యలు ఎత్తుతాం. నేను గైడ్ చేస్తున్నా, చాలామందిని గైడ్ చేస్తున్నా. యువకులు వచ్చారు, యువతలు వచ్చారు, అమ్మాయిలు చక్కగా వర్కౌట్ చేస్తున్నారు, అబ్బాయిలు వర్కౌట్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, మేధావులు వచ్చారు. వాళ్ళని గైడ్ చేస్తున్నాం, హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్, రిజల్ట్ ఎలా తెప్పించుకోవాలి. ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఒక ప్రాజెక్టు కాలువ మీద పడవలు లేవు, అనేక మంది మరణించారు కాలువలు దాటుతా. దానికి బోర్డు వంతెన కడితే ఆగిపోయింది, 7 ఏళ్ళుగా ఆగి ఉంది. మేము అడిగాం, క్వశ్చన్ వేసాం, సమాధానం రాలా. అసెంబ్లీలో మళ్ళీ స్పీకర్ గారికి లెటర్ పెట్టి దాని మీద వర్కౌట్ చేసాం. ఇవాళ కదిలేదు. నీకేం సంబంధం అంటే రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తాం. అనంతపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈస్ట్ గోదావరి కానీ ప్రతి సమస్య మీద మాట్లాడతాం. దాని చేతగానే దద్దములు వక్ర భాష అని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో ముందుకెళ్తున్నారు లోకేష్ గారు సారథ్యంలో. పుస్తకాలు తన జీవితంపై చాలా ప్రభావం చూపాయని, అందుకే నిరంతరం కొత్త పుస్తకాలు చదవాలనే జిజ్ఞాసతో ఉంటానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్, పర్యావరణ శాఖల మంత్రి, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి, ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలి, నా ఆలోచనలను ఇతరులతో పంచుకుంటా, ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాలనే తపనతోనే ఉంటానని తెలిపారు. పుస్తకాలు చదవడం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి అలవాటుగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కృష్ణారావు, విజయకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీని బుద్ధప్రసాద్ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారావు గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకం
లక్ష్మి గురించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కుప్పలు పక్కన కోరుతున్నాను. ఖచ్చితంగా 4 మాటలు. ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అందరూ చెప్పగలను. నా విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ, తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి, చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే అది నాకు ఇచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇతర పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో, ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి షుడ్ బి ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ OG2 అని కేకలేస్తే ఉండే. కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది. నా అదృష్టం, నా అభిమాన నాయకుడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన పరిస్థితి మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను. పారిశ్రామికవేత్తలు తమ కళలను సాకారం చేసుకునే దిశగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి యువకుడు కనీసం ఒక పరిశ్రమను స్థాపించి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో SC/ST పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం నేషనల్ SC/ST హబ్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ, భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ SC/ST హబ్ ద్వారా తొలిసారిగా రాజమహేంద్రవరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా SC/ST వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జోనల్ జనరల్ మేనేజర్ వి సురేష్ బాబు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామన్ శ్రీధర్, APIIC జోనల్ మేనేజర్ పద్మజ,
ఎన్ఎస్ఎస్హెచ్ ప్రతినిధి వేణుగోపాల్, శ్రీకాంత్ భట్టు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ నుంచి మాకు తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా యూఆర్ రిక్వైరింగ్ గైడెన్స్ ఆర్ క్లారిటీ ఆర్ సపోర్ట్ ఎక్కడ కావాలని మీరు కోరుకుంటున్నారు అండ్ దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు. అండ్ మీకు లాట్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంటే మన జిల్లాలో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి స్కోప్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అదర్ సెక్టర్స్ ఉంది, సర్వీస్ సెక్టర్స్ లో ఉంది. సో ఇక్కడ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ కూడా ఉంది, మాక్సిమం 25 lakhs సబ్సిడీ కూడా మనకి 1 crore ఇన్వెస్ట్మెంట్ మీద వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్కీమ్. ఐ డోంట్ నో హౌ మచ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. సో ప్లాంట్ అండ్ మిషనరీ, సో ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన ఇండస్ట్రీ ఏదైనా మీకు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందో దానికి సంబంధించిన ఇండస్ట్రీ ఉంటే 25% మనకి రైతులకు సబ్సిడీ వీఆర్ గెటింగ్. సో అండర్ ది స్కీమ్. సో ఇలాంటి స్కీమ్స్ ఉండి ఇంత పొటెన్షియల్ ఉంది, ఇది ఎంతవరకు మీకు ఐడియా ఉంది, ఇది మీరు యూజ్ చేసుకుంటారు? ఏపీ పేపర్ మిల్లు కార్మికుల విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అధికారంలో ఉన్న సమయంలో చేయరాని తప్పులన్నీ చేశారని, అందుకే ఎన్నికల సమయంలో తగిన గుణపాఠం చెప్పారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అన్నారు. మంచి అగ్రిమెంట్ చేయిస్తాను, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయిస్తానంటూ నమ్మబలికి అందిన కాడికి దోచుకున్నాడని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మార్గాని భరత్ మీటింగులు పెట్టి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పరంపర 1, 2 ద్వారా అవినీతి చేశాడని ఆరోపించారు. పరంపర కార్మికులకు భరత్ అన్యాయం చేశాడని, ప్రవీణ్ చౌదరిని అడ్డుపెట్టుకుని కోట్ల అవినీతి చేశాడని ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరంపర కార్మికులకు న్యాయం చేశారని, మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించారన్నారు. 15 నెలల్లో సివి మార్కెట్ తరలింపు మార్గాన్ని సింపుల్గా చేసేశారని, ఇలా ఉండాలి నాయకుడంటే, మాటిస్తే చేయాలి, మాటకు కట్టుబడి ఉండాలి, అది నాయకుడంటే అని అన్నారు. టీడీపీ నాయకులు బుడ్డిగ రాధా, ఉప్పలూరి జానకరామయ్య, మొకమాటి సత్యనారాయణ, ద్వారా పార్వతీ సుందరి, మహమ్మద్ అస్లం, బుడ్డిగ రవి, సలాది ఆనంద్, దుత్తారపు గంగాధర్, ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, కందికొండ అనంత్ తదితరులు పాల్గొన్నారు. పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రకారం ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్కి వ్యతిరేకంగా చేయడానికి పొలిటీషియన్స్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కమిషనర్ కానీ ఎవరికి కూడా రూల్కి వ్యతిరేకంగా చేయడానికి లేదు. కాబట్టి మీకు 3-4 సార్లు వైసీపీ సూర్యప్రకాశ్ గారు 3-4 సార్లు ఇక్కడే ప్రెస్ మీట్లు పెట్టి మా మీద అభాండాలు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిజమని నిరూపించి మనం ఆ రోజు అన్నాం, ఈ రోజు అంటున్నాం. మార్కెట్లో ఏ ఒక్కరితోటన్నా నేను తప్పు చేశానని, అలాగే ఆదిరప్ప గారు తప్పు చేశారని ఎవరితోటన్నా నిరూపించేలా ఉంటే ఇవాళ వ్యాపార సంస్థలన్నీ వదిలేసి మార్కెట్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతానని ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. 22 కోట్లు సాయం చేసి మాకు కట్టించిద్దానని జరిగింది. 5 సంవత్సరాలు మమ్మల్ని కుక్కల్లాగా తిప్పుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఈ పేపర్ మిల్లులాగా మేమేమైనా సూట్ కేసులు ఎత్తామని చూసేయనుకుంటాం. గతంలో ఎంపీ గారు మేము ఇవ్వలేదు, ఎందుకంటే మేము ఆర్థికంగా వ్యాపారంలో మార్కెట్లో ఉల్లిపాయల వ్యాపారస్తులు అందరూ కూడా కాయగూరల వ్యాపారస్తులు చిదిగిపోయి ఉన్నారు. గతంలో అది వ్యాపారాలు లేవు. కనుక్కునే పరిస్థితుల్లో లేకుండా ఉంటే సూట్ కేసులు మేము ఎక్కడ ఇవ్వగలం? ఆ ఇవ్వకపోవడంలో చేయలేదేంటో మాకు తెలియదు, కానీ తీసుకున్న కార్మికులకే చేయలేదు. మేము ఇవ్వకుండా ఉంటే మాట్లాడి చేస్తారని మేము అది కూడా గ్రహించకుండా ఈ 5 సంవత్సరాలు మా వాళ్ళందరూ కూడా ఆయన కూడా తిరగడం జరిగింది. ఇది ఇలాగా తిరిగినా కూడా మా వర్కౌట్ అవ్వలేదు. ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు 15 నెలల్లోనే మాకు ఎండోమెంట్ సైట్ ఏదైతే గతంలో ఆగిందో అది 11 సంవత్సరాల లీజ్కి మాకు అగ్రిమెంట్ చేయించి ఆక్షన్లో మాకు వచ్చేలా చేసి అది అగ్రికల్చర్లో ఉంటే కమర్షియల్గా మార్చి 11 years లీజులో మాకు ఇప్పించడం జరిగింది. ఇది ఏంటంటే ఒక అధికారుల్ని ఒక పొలిటీషియన్ అన్నవాళ్ళు అవగాహనతోటి ఏం చేయగలమో, మనం ఏం చేస్తే అవుద్దని నలుగురిని ఆఫీసర్ని కనుక్కోవడమో లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడమో చేశారు. కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేయగలిగారని, ఈ అవగాహన కూడా లేకుండా 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఎలా కొనసాగాడో నాకైతే తెలియట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో జిల్లా స్థాయి ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ 2025ను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ ఎం సుధాకర్ రావు ప్రారంభించారు. జీఎస్టీ నోడల్ అధికారి జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణల వల్ల వినియోగ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని, ప్రజలకు ఈ లాభాలు ప్రత్యక్షంగా చేకూరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారం జరుగుతుందన్నారు. టీవీలు, ఏసీలు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు 5,000 నుంచి 15,000 వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సుధాకర్ రావు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఫలాలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ టీవీ నాగేశ్వరరావు, జీఎస్టీ ఆఫీసర్ హుషేన్ షరీఫ్, డిప్యూటీ ఎస్సీకే సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్స్కి అండ్ ఇక్కడ వచ్చిన బిజినెస్ మ్యాన్కి, ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్లో 3వ వారంలో చేస్తున్న ఈవెంట్స్ సందర్భంగా 3వ వారంకి మనకి ఇచ్చిన థీమ్లో ఈరోజు ఏదైతే ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ డిజిటల్ ఎక్విప్మెంట్ పైన తగ్గించిన జిఎస్టీ రేట్స్ పైన ప్రజలకి అవగాహన కలిగించాలన్న ఒక కార్యక్రమం ఈరోజు రేపు మనం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేశారు. సో దాని సందర్భంగా ఈరోజు జిల్లా స్థాయిలో మనం ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ ఇక్కడ నిర్వహించడం. పీపుల్కి ఖచ్చితంగా దీంట్లో డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి ఇందాక జాయింట్ కమిషనర్ గారు మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళ చేతిలో మోర్ ఇన్కమ్ అన్నది నెలకి వస్తుంది. ఆ మోర్ ఇన్కమ్తో దే కెన్ యూజ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వేరే స్థాయిలో కూడా యూజ్ చేసి, సో ఇన్ టర్న్ ఇట్ విల్ గివ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ స్టైల్స్. లైక్ ఇందాక మనం కౌంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు, సేమ్ పర్సన్ ఒక 40 ఇంచెస్ స్క్రీన్ కొనే అతను ఇప్పుడు నౌ ఈజ్ గోయింగ్ ఫర్ 55 ఇంచెస్ స్క్రీన్. ఎందుకంటే ఈజ్ నోయింగ్కి అదే రేట్కే నాకు ఇంతకుముందు పెట్టే రేట్కే వస్తుంది కొంచెం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 212 మంది లబ్ధిదారులకు 2.40 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. శనివారం ఆయన నివాసంలో పలువురికి చెక్కులు అందజేశారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న రూరల్ నియోజకవర్గ డివిజన్లలో 8 మంది లబ్ధిదారులకు 10,07,619 రూపాయల చెక్కులను గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పొందేందుకు అవసరమైన పేపర్ వర్క్ను కూడా తమ కార్యాలయం ద్వారానే చేస్తున్నామని, పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా కేవలం పేదరికాన్ని, వారి వైద్య అవసరాలను బట్టి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నామని వివరించారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పరిస్థితి చూసారా, వీళ్ళకి సహాయం అందాలి, అలాంటి వాటికి అందుతుంది. గురుగారు ఈ రోజుకి 212 మందికి 2,40,87,796 ఇచ్చాం. ఈరోజు ఒకరోజు 10,07,000 7 వార్డులో కొంతమందికి ఇస్తున్నాం. అంత నిన్న ఒక 12-14 లక్షల రూపాయలు రూరల్ మండలంలో ఇచ్చాం. మొన్న ఒక 10-12 లక్షల రూపాయలు, ఈ నెలలోనే 35,60,000 ఇచ్చాం. రికార్డే 35,60,000 వారం రోజుల నియోజకవర్గంలో ఇచ్చాం. ఇంకా ఉన్నాయి అన్ని. ఒకటి, ఎవరికి రూపాయి ఖర్చు రానియట్లేదు. పేపర్ వర్క్ కూడా మా ఆఫీసే చేస్తున్నాం. అది కూడా చెప్తున్నా, పేపర్ వర్క్ కూడా మా ఆఫీస్ చేస్తున్నాం. చెక్కులు ఇచ్చేటప్పుడు ఆ నాయకులందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో ఇస్తున్నాం. ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా రూపాయి, ఎవరైనా నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ లేదు, కులాలు లేవు, మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళ పేదరికాన్ని బట్టి రికమెండ్ చేసి ఇచ్చేస్తున్నాం. నాకు తెలియదు వాళ్ళ గురించి. రకరకాల మనుషులు రకరకాల నేను మాట్లాడాను. నా ఆఫీసులో తప్పుంటే చెప్తే నేను. పట్టణ నిరాశ్రయుల సంక్షేమానికి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, దానిని ఉపయోగించుకునే నిరాశ్రయులు అభివృద్ధి చెందాలని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ పిలుపునిచ్చారు. స్థానిక కంబాల చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో
ప్రపంచ నిరాశ్రయ దినోత్సవం ర్యాలీని స్వర్ణాంధ్ర ఎన్జిఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వర మాట్లాడుతూ అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ రాత్రి సమయంలో నిరాశ్రయుల కేంద్రాన్ని ఉపయోగించుకొని తిరిగి మరలా కుటుంబానికి చేరేలా ప్రయత్నం చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్ రమణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కనకరాజు, సిబ్బంది శ్రీదేవి, ఫణి, రామలక్ష్మి తదితరులు నిరాశ్రయుల కేంద్రం పనితీరును మెచ్చుకున్నారు. జిఎస్ఎల్ హాస్పిటల్ డాక్టర్ మనోజ్ఞ, కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జిల్లా సంఘం తరపున వైద్య శిబిరం నిర్వహించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు గుబ్బల రాంబాబు, బల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, శ్రీనివాస్, మేకా జానకరామయ్య, చిన్ని, నైట్ షెల్టర్ సిబ్బంది హరికృష్ణ, గణేష్, శంకర్రావు, మీరాకుమారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ఆర్ట్స్ కాలేజీ సమీపంలో ఉన్న ఎస్టీ బాలికలు, బాలుర వసతి గృహాలలో సికిల్ సెల్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించబడినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ బాలికల వసతి గృహంలోని మొత్తం 391 మంది విద్యార్థుల్లో 281 మందికి ముందుగా పరీక్షలు నిర్వహించగా అందుబాటులో ఉన్న 70 మందికి పరీక్షలు చేపట్టారు. ఎస్టీ బాలుర వసతి గృహంలో 345 మందిలో 260 మందికి ముందుగా పరీక్షలు జరగగా అందులో ఉన్న 35 మందికి సికిల్ సెల్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులలో వెక్టర్ బోర్న్ వ్యాధులు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం వంటి అంశాలపై ఆరోగ్య విద్యా కార్యక్రమాలను కూడా చేపట్టారు. యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూహ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ షమ్మీ కుమార్, డిప్యూటీ డెమో ఎన్ఆర్పిఎస్ సత్యకుమార్, డిస్ట్రిక్ట్ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ సుధీర్, ఎంఎంఓ అర్జున్, శ్రీనివాసరాజు, జాన్సన్ రాజు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.